కాకా జైలర్ రజనీకాంత్ 2 వచ్చింది. ఎలా అనిపించింది నీకు? చాలా మంది అసలు చూస్తుంటే బూస్ బంప్స్ అంటున్నారు, నీకు ఎలా అనిపించింది? తెలుగులో బాలయ్య బాబు డెబ్యూటీ అయితే తమిళంలో అంటే బాబు రజనీకాంత్ అని చెప్పేసుకోవచ్చు. ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ కూడా సినిమాలలో కనపడుతున్నారు. డాకుమారాజులు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనపడరు, లిరిక్ రాసిన ఆయన కనపడ్డాడు. అలాగే ఇప్పుడు ఇలా కూడా అనిరుద్ధ్ అండ్ నెల్సన్ కూడా కనపడ్డాడు. వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేసేసుకుంటున్నారు. ఆ సమయంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటల తర్వాత డాంగ్ వచ్చి బాగా మొత్తం బద్దలైపోతుంది. తుపాకుల సౌండ్ నిలబడి ఆ విలన్లు రౌడీలు వచ్చేసి ఆడ ఎగిరి ఆడ పడుతున్నారు. మస్తు అనిపించేసింది. అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ కలిసి డిస్కస్ చేసేసుకుంటే వాళ్ళని డిస్టర్బ్ చేసేసి వచ్చింది మన జైలర్ గారు. సో ఈసారి ఇంకెంత పెద్ద రచ్చలు రాబోతుందో దాన్ని బట్టి సిచ్యువేషన్ బీజం అయితే ఖతర్నాక్ అనిపించేసింది. మరో బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా రాబోతుంది. అనిరుద్ధ్ మాత్రం ఇంకా మనకు తెలుగులో తమన్ అయితే తమిళ్లో అనిరుద్ధ్ అనే రేంజ్ కి వెళ్ళింది. నెల్సన్ కూడా కొరటాల శివ ఒక మన రీసెంట్ గా బాబీ మళ్ళా ఇంకెవరు బోయపాటి. సో ఈ రేంజ్ పాపులారిటీ ఆయన సంపాదించుకుంటున్నారు అనమాట. నాకైతే మన బ్లాక్ బస్టర్ లేపాలి, తుమ్మలు లేపాలి, ట్రైన్లను వెనక దుక్కియాలనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి డైరెక్టర్ ఉండాలి. సో ఈ సంక్రాంతికి వచ్చిన ఈ టీజర్ నాకైతే గూసుంది కాదు, నార్మల్ గా లేవు, ఖతర్నాక్ అనిపించేసింది. ఇటువంటి బీజంతో గనక సినిమాలు వస్తే ఫ్యూచర్ లా ఖచ్చితంగా తమిళనే కాదు మళ్ళా పాన్ ఇండియా లెవెల్లో మరొకసారి తన సత్తా నిరూపించుకుంటాడు రజనీకాంత్ గారు. ఆల్రెడీ రజనీకాంత్ అంటే అందరికీ తెలుసు, రజనీకాంత్ యాక్చువల్గా తమిళోడు కాదు, మరాఠీ. ఆయన శివాజీ అనే పేరుంది, ఛత్రపతి గైక్వాడ్, శివాజీ గైక్వాడ్ అనే పేరుంది. సో అటువంటి వాడిని తమిళ ప్రజలు ఒక దేవుళ్ళ గురించి గుడ్లు కట్టేసుకొని ఆయనకు పూజలు చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఆయనకు అంత సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చినట్టే తమిళ ప్రజలు లీడర్లు మెచ్చుకోవచ్చు. సేమ్ టైం మనం కూడా అంతే రజనీకాంత్ ని మనం ఒక మన మెగాస్టార్ లాగా, ఒక అక్కినేని లాగా, ఒక ఎన్టీఆర్ లాగా, ఒక బాలకృష్ణ లాగా ఈ రేంజ్ లో ఆయన సినిమాలు వచ్చినాయంటే మన సినిమా చూసుకుంటే వెళ్ళిపోతాం. సో అంతటి మహానటుడు తమిళంలో నిలగొట్టుకున్నట్టే రియల్. కానీ అదే మహానటిని గొప్ప నటిని పాలిటిక్స్ కి వెళ్తానంటే మాత్రం వద్దని ఆపేశారు. సో పొలిటికల్ వేరు, సినిమాలు వేరు. సినిమాలు అంటే ఇష్టం కానీ ఎక్కడి నుంచో వచ్చినవని లోకల్ కాదన్నట్టుగా పాలిటిక్స్ కి వెళ్ళనీయకుండా ఆడ మాత్రం అనేది చేసుకోవాలి రజనీకాంత్ ని. సో ఒక విధంగా అది కూడా మంచిది. పాలిటిక్స్ కి వెళ్ళి అందరితో మాటలు పడడం కన్నా సినిమాలో ఉండి ప్రజలకు దేవుడిగా, ఒక హీరోగా, ఒక స్టార్ గా, ఒక రాజుగా, గొప్ప నటుడిగా పేరు సంపాదించుకోవడం బెటర్ అనిపించేసింది. ఈ సినిమా అయితే రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ సంవత్సరం విడుదలైతే దసరా టైంలో విడుదల కావాలి. ఎండాకాలం వచ్చినాము నాకు ఉగాది ఏప్రిల్ ఎండాకాలం రావచ్చేమో. సో వచ్చే ఖచ్చితంగా మన సినిమాలకి ఏమైనా వచ్చేది ఉంటే మాత్రం తెలుగులో ఉగాది టైంలో ఎండాకాలం మార్చి ఏప్రిల్ వచ్చేది ఉంటే మాత్రం గట్టి పోటీ ఇస్తుంది. రజనీకాంత్ గెలిచే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే జైలర్ ఆల్రెడీ చూసినాం కాబట్టి జైలర్ 2 కూడా రచ్చరచ్చలు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.